హాయ్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ శోభ విశ్వనాథ్ 2315. అండ్ ఈరోజు లాగ్ ఏంటంటే శనివారం కదా, ఈరోజు మా డే ఎలా ఉంటుంది ఏంటిది అనేది అయితే చూసేయండి. మా పిల్లలు అయితే ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే టిఫిన్ బయట నుంచి తీసుకొస్తే తింటున్నారు. చూడండి, వాళ్ళు తినేదేమో కానీ బాగా అల్లరి చేసేది ఎక్కువ ఉంది. మాకు ఏంటిది ఇది వాడా పృథ్వీకి. శ్రీధన్ బాబు నువ్వు తినవా ప్లేన్ దోశ శ్రీధన్కి? తిన్నాక ఏడవద్దు, నువ్వు తినమ్మా, తిను సరేనా? బాగుందా? బాగాలేదా? శ్రీధన్ బాబుకి ప్లేన్ దోశ. ఏ చేత తింటున్నావు? రైట్ హ్యాండ్ తోటి తినాలి. నాకైతే ఇడ్లీ ఇష్టం. ఇడ్లీ అక్కడ ఇంకా టిఫిన్ సెంటర్ దగ్గర లేదంటే ఇంకా మా ఆయన ఏమొద్దులేనేసి అయితే చెప్పాను. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా దోశ తింటున్నారు కదా, అవే మిగిలిస్తారు కదా అనేసి అయితే నేను ఇంకా ఏం తీసుకురావద్దానని ఎక్స్ట్రా. మా పిల్లలు అయితే తిని ఇక్కడ పడుకున్నారు, మంచిగా రెస్ట్ తీసుకుంటారు. పాపం ఎవరు లేరు ఈడ, చూడు ఎట్ట బజ్జున్నారు. అమ్ము, ఎవరు బాబు మీరు? ఇక్కడ ఎందుకు వచ్చారు? ఈడ బజ్జున్నారు. ఏ కొట్టొద్దన్నాయని అవన్నీ కింద ఎవరేసినానా? చెల్లెమ్మన్నా నువ్వు? చెల్లెమ్మకు భయమే లేదు అసలు. ఎందుకే సమ్మర్ కాబట్టి మేమైతే ఖచ్చితంగా అంబలు తాగుతాము. జొన్నలు కొన్ని రేషన్ బియ్యం కలిపి అందులో కొన్ని రాగులు పోసి అయితే పట్టిస్తాము. రాగులు పోసి సల్వ ఉంటుంది కదా, అందుకోసానికే ఇవి రాగులు కూడా పోసాను. మూడింటి కలిపి అయితే బరగ్గా పట్టించి అయితే అమ్మలు తాగుతాము. మా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసానికైతే మేము గోకరకాయ చేస్తున్నాను. గోకరకాయలో ఇందులో అయితే పెసరపప్పు చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చపాతీలో కూడా చాలా అంటే చాలా టేస్టీగా, చపాతీలో కానీ అన్నములో కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా శ్రీధర్ బాబు ఏ విషయంలో చాలా హెల్ప్ చేస్తాడు. సతాయిస్తాడు మాత్రం బాగా సతాయిస్తాడు, కానీ వానికి మూడు మంచిగా ఉంటే మాత్రం నాకు మాత్రం చాలా హెల్ప్ చేస్తాడు. మా పాప మాత్రం నాకు 10 రేట్లు పని పెడుతుంటే వాడేమో హెల్ప్ చేస్తుంటాడు. ఇక ఇవి నేను గిల్లిన తర్వాత అయితే కర్రీ వేస్తున్నాను. మీకు ఎప్పుడన్నా టైం లేదనుకున్నప్పుడు అయితే కుక్కర్లో వేసుకొని మంచిగా ఏ కర్రీస్ అని దొండకాయ కానీ బెండకాయ అందులోనే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఒక 4-5 విజిల్స్ పెట్టుకొని మంచిగా తొందరగా ఉడికిపోతే టైం కూడా సేవ్ అవుతుంది. ఎప్పుడు కదా ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు కొంచెం ఆఫ్టర్నూన్ చేస్తున్నాను కదా, ఇంట్లో ఎక్కువ ఘాటు వస్తుంది అనేసి అయితే నేనైతే కుక్కర్లో వేస్తున్నాను. ఫ్యాన్ లేకుండా అయితే నిమిషం కూడా ఉండలేను. మా పిల్లలు ఇంకా ఘాటుకి ఇంకా ఎక్కువ వేడిగా అనిపిస్తుంది కాబట్టి ఈ కుక్కర్లో అయితే తొందరగా ఈజీగా అయిపోతుందని నేను కుక్కర్లో వేస్తున్నాను. అప్పుడప్పుడు నేను టైం లేనప్పుడు టైం సేవింగ్ కోసానికైతే తొందరగా కావాలన్నప్పుడు అయితే కుక్కర్లో వేస్తాను ఖచ్చితంగా. ఇంకా నేను గోకరకాయలో వేయడానికైతే కొంచెం పెసరపప్పు తీసుకొని పెట్టుకున్నాను. గోకరకాయ వేసిన తర్వాత అందులోనే ఈ పెసరపప్పు అనేది కూడా వేసి కలిపి ఒక 5 మినిట్స్ అట్లా అయితే ఉంచాలి. అందులోనే మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మా శ్రీధన్ బాబు అయితే మమ్మీ ఘాటు వస్తుంది ఫ్యాన్ బంద్ చేయని అయితే నాకు ఎప్పుడో అరుస్తూనే ఉంటాడు ఇంట్లో నుంచి. వాడు ఇప్పుడు ఎండాకాలం కదా, అస్సలు పిల్లలు తట్టుకోలేదు సార్ ఫ్యాన్ లేకుండా. మనకే అంతంత మాత్రం ఉంటుంది, అసలు భరించుకోలేము వీడికి. కానీ మా పిల్లలు అయితే అస్సలు ఉండలేరు ఫ్యాన్కి. చిన్నపిల్లలు కదా, అసలు భరించుకోలేరు. ఇక నేను కారం పొడి వేయకముందుకే టమాటాలన్నీ చిన్నగా కట్ చేసుకొని వేసి ఒక 2 స్పూన్ల కారం పొడి అయితే వేసి కలుపుకుంటున్నాను. వాటర్ పోయకుండా ఖచ్చితంగా నేను ఒక 5 మినిట్స్ అయితే అది అట్లాగా మగ్గిస్తాను. ఎందుకంటే వాటర్ వెంబటే వేస్తే ఆ కారం పొడి అనేది కూరగాయలకు పట్టుకోదు కాబట్టి నేను ఏ కూర చేసినా కానీ 5 మినిట్స్ అయితే వాటర్ వేయకుండానే అట్లా కొద్దిసేపు అయితే మగ్గిస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసుకొని అది కూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. కారం పొడి ఎక్కమటే కుక్కర్ మూత పెడితే అయితే ఉడకదు కాబట్టి కారం పొడి సరిగా ఉడకదు. అందుకే 5 మినిట్స్ అది కూడా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి. చాలా మెత్తగా ఉడుకుతుంది. నాకైతే ఇట్లా కూరగాయలు అన్నములో కలుపుకుంటే మెత్తగా ఉడికిపోవాలి, అలాగే ఇష్టం. నా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మా శ్రీధన్ బాబు పిల్లలను తీసుకొని అయితే మేము పక్కన ఉన్న అపోలోకి వెళ్ళాము. ఎందుకంటే నాకైతే హెడేక్ వస్తుందని తేనె తీసుకోవడానికి వెళ్ళాం. తేనెకి హెడేక్ సంబంధం ఏంటి అనుకుంటున్నారా?
నాకు హెడేక్ వచ్చినప్పుడు మామూలుగా వాతం చేసి అంటారు కదండి, అప్పుడు హాఫ్ లెమన్ తీసుకొని అందులో తేనె వేసుకొని తింటే కొంచెం రిలీఫ్గా మంచిగా ఉంటుంది. మార్నింగ్ బడకడుపునైతే ఈ విధంగా చేస్తే కొంచెం మంచిగా రిలీఫ్గా ఉంటుంది. మా పిల్లలు అపోలో పోతే అందులో వేసి కూల్గా ఉందనేసి అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఇల్లు వీక్ పందిరి వేద్దాం అన్నట్టు అనిపిస్తుంది అవన్నీ చూస్తే మా బుడ్డదానికి మాత్రం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.